హియర్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ గివెన్ నెంబర్ని రికర్షన్ ప్రోగ్రామ్ యూస్ చేసి కనుక్కోవాలి. ఫ్యాక్టోరియల్ మీన్స్ అంటే ఇప్పుడు 4 ఫ్యాక్టర్ తీసుకున్నామంటే 4 దానికన్నా చిన్న నెంబర్స్ని అప్ టు 1 దాకా మల్టిప్లై చేస్తే వచ్చేదే ఫ్యాక్టోరియల్ అనమాట. ఇప్పుడు 4 ఉందనుకో 4 మల్టిప్లై బై విత్ 3 2 1, సో ఎక్కడ దాకా అప్ టు 1 వచ్చేదాకా ఆ విధంగా మల్టిప్లై చేస్తే వచ్చేదే ఫ్యాక్టోరియల్. ఇక్కడ దానికి ప్రోగ్రామ్ రాసాం. ఇప్పుడు ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకున్నాము, క్లాస్ తీసుకున్నాం, దాంట్లో మెయిన్ మెథడ్ తీసుకున్నాము, నెంబర్ అనే వేరియబుల్ తీసుకున్నాము, సిస్టమ్ డాట్ అవుట్పుట్ ఎంటర్ ద నెంబర్ అనేది అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. స్కానర్ ద్వారా మనము ఇన్పుట్ తీసుకుంటున్నాము. స్కానర్ అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో తీసుకుంటుంది, దాన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి యూజింగ్ ద స్కానర్ క్లాస్లో ఏ మెథడ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంట్ మెథడ్ ద్వారా. సో ఇలా తీసుకున్న నెంబర్స్ని మనం నెంబర్లో స్టోర్ చేసుకుంటున్నాము. ఆన్సర్ అనే ఇంకో వేరియబుల్ తీసుకొని ఈ ఫ్యాక్టోరియల్ డాట్ నెంబర్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం అనమాట. ఆ ఫంక్షన్ కాల్గా వచ్చిన రిటర్న్ స్టేట్మెంట్ ఆన్సర్లో స్టోర్ అవుతుంది. సో ఈ సిస్టమ్ డాట్ అవుట్పుట్ ఇక్కడ ఏం రాస్తున్నాము, ఆ నెంబరు ఆన్సర్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసామంటే ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ రాస్తున్నాం. స్టాటిక్ ఫ్యాక్టోరియల్ ఇంట్ n, ఇఫ్ n ఈక్వల్ టు 1 రిటర్న్ 1, లేకపోతే ఏమవుతుంది రిటర్న్ n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్. సపోజ్ ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ ఏంటి n వాల్యూ 4 అనుకో, 4 అవుతున్నప్పుడు 4 ఈక్వల్ టు 1 అవుతుందా, కాదు. సో నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్కి వస్తుంది. సో 4 వాల్యూ ఎంత, 4 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 మైనస్. ఈ ఎక్స్ప్రెషన్ కంప్లీట్గా ఎవాల్యుయేట్ అయిన దాకా ఇక్కడ నుంచి స్టేట్మెంట్ కంట్రోల్ అనేది మూవ్ అవ్వదు అనమాట. ఫస్ట్ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే ఏంటి, అగైన్ సెల్ఫ్ కాలింగ్ ఫంక్షన్ అనమాట. మళ్ళీ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 అంటే ఈ కాలింగ్ ఫంక్షన్ అవుతుంది అనమాట. అంటే ఫంక్షన్ తాను కాల్ చేసుకోవడాన్ని రికర్షన్ అంటారు కదా, ద ఫంక్షన్ కాలింగ్ ఇట్ సెల్ఫ్. సో మళ్ళీ 3కి వెళ్తుంది. ఇప్పుడు n వాల్యూ ఎంత, 3 అవుతుంది. 3 ఈక్వల్ టు 1 కాదు. సో 3 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ 3 మైనస్ 1 ఎంత, 2. మళ్ళీ అగైన్ ఫంక్షన్ కాల్ అవుతుంది. n వాల్యూ ఎంత ఇక్కడ, 2 ఈక్వల్ టు 1 కాదు. సో 2 ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1 ఎంత, 1. సో అగైన్ ఇక్కడ n వాల్యూ 1 ఈక్వల్ టు 1. సో ఏమవుతుంది, రిటర్న్ 1 వస్తుంది. సో ఫ్యాక్ట్ వాల్యూ ఎంత, 1. 2 ఇంటూ 1 ఏమవుతుంది, 2 1 జా 2. సో ఈ వాల్యూ మళ్ళీ అగైన్ పై ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది. 3 ఇంటూ 2 ఎంత, 6 అవుతుంది. మళ్ళీ ఈ వాల్యూ మళ్ళీ పై ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది. 4 ఇంటూ 6 ఎంత, 24 అవుతుంది. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ ఉంది. సో ఎంత వచ్చింది ఇక్కడ, ఫ్యాక్టోరియల్ 24 వచ్చింది. ఈ రిటర్న్ వాల్యూ మళ్ళీ ఎక్కడికి కాలింగ్ ఫంక్షన్కి రిటర్న్ అవుతుంది అనమాట. ఏది కాలింగ్ ఫంక్షన్, సో ఆన్సర్. సో ఆన్సర్లో ఇప్పుడు ఎంత ఉంటుంది, 24. సో ఈ అవుట్పుట్ ఏమొస్తుంది, ఫ్యాక్టోరియల్ నెంబర్ ఎంత ఇచ్చాము ఇక్కడ, నెంబర్ మీన్స్ 4, ఆన్సర్ ఎంత 24 ఉంటుంది. ఈ విధంగా రికర్షన్ ద్వారా ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద గివెన్ నెంబర్ని కనుక్కోవచ్చు అనమాట.